హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను 7 కప్స్ స్వీట్ చేసి చూపించబోతున్నాను. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు శనగపిండి, 2 కప్పుల పంచదార, ఒక కప్పు పాలు, నెయ్యి మాత్రం ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ కప్పే వేసాను నేను నెయ్యి. కరెక్ట్గా అలా సరిపోతుందండి ఆ స్వీట్కి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ బాండీ పొయ్యి మీద పెట్టుకొని తిప్పుకోవడమేనండి. అది కూడా ఉడుకుతుంది చూడండి. బాగా దగ్గర పడేంత వరకు తిప్పుకొని దీనికి ఒక పాకం వచ్చే వరకు తిప్పుకోవాలి. మనం దగ్గర పడేలోపు ఇదిగోండి ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్కి నెయ్యి రాస్తున్నాను. నెయ్యి రాసి అది పాకం వచ్చిన తర్వాత అది అందులో వేసేసుకోవటమేనండి. స్వీట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దీన్ని 7 కప్స్ అని ఎందుకంటారో తెలియదు కానండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే 6 కప్స్ వస్తాయి. కానీ 7 కప్ అనేది మనం తీసుకున్న బాండీ అనుకుంటాండి. ఎందుకనే చూడండి, అది కరెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనం దాన్ని ప్లేట్లో వేసుకొని ఈవెన్గా అడ్జస్ట్ చేసేసుకుంటామే. అదిగోండి ప్లేట్లోకి తీస్తున్నాను. ఒకసారి చూడండి, అది ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక చాకు ఏదైనా తీసుకొని ఇప్పుడే ముక్కల కింద కోసేసుకోవాలండి. మళ్ళీ అది చల్లారిపోతే కనుక అంత నీట్గా రావు. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ముక్కల కింద కోస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఆరిన తర్వాత చూడండి, బాగా వచ్చినాయండి. దీన్ని ఇంకొక ప్లేట్లోకి ఇలాగా ప్లేట్ టర్న్ చేసుకుంటే అది పడిపోతుందండి అందులోకి, ప్లేట్లోకి. ఒకసారి చూడండి, ముక్కలు చాలా బాగా వచ్చాయి. మా బాబుకి చాలా ఇష్టం అండి స్వీట్ అంటే, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఒకసారి చూడండి, బాగా వచ్చినాయండి.